కోటేశ్వరరావు గారు ఉన్నారు, అనలిస్ట్. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నారు, ఏపీలో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు, జనసేన, అధికార పక్షం ఉన్నది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వైఎస్ షర్మిల గారు వచ్చారు. సో వైఎస్ షర్మిల గారు రావడం ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్, అలాగే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు మీ అనాలిసిస్ ఏంటండి? దాని గురించి చెప్పుకోబోయే ముందు ఇప్పుడు డిస్కషన్ లో ప్రత్యేక హోదా లేకపోతే విభజన హామీలు వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చ వచ్చింది కనుక దాని గురించి 4 మాటలు చెప్పాలి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 మంది ఎంపీలని ఇచ్చేట్లయితే నేను కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదాను సాధిస్తా అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే మన ఎంపీలతో నిమిత్తం లేకుండానే అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కనుక మనం అడగటం తప్ప మరొకటి ఏమీ చేయలేమని చెప్పేసి ఆయన చాలా హృదయ విదారకంగా మాట్లాడుతున్నారనేది ఒకటి వాస్తవం. ఇది జనాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే లోక్సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నమాట వాస్తవం. రాజ్యసభలో అవసరమైనటువంటి మెజారిటీ లేదు. రాజ్యసభలో ఉన్నటువంటి తన బలాన్ని ఏనాడైనా ప్రత్యేక హోదా కానీ లేకపోతే విశాఖ రైల్వే జోన్కి కానీ లేకపోతే ఇంకో దాన్ని సాధించడానికి కానీ వైసీపీ ఎప్పుడైనా ఉపయోగించి కనీసం వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం లేకపోయినా తటస్థంగా ఏమన్నా ఉండి నిరసన ఏమన్నా తెలియజేసిందా అంటే అటువంటి చరిత్ర ఎక్కడ మనకి కనపడదు. ఎంతసేపు మొయ్యడంలో భుజం మార్చుకోకుండా మొయ్యడంలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మద్దతు ఇవ్వడంలో పడినటువంటి తాపత్రయం మిగతా అంశాల్లో మనకి ఎక్కడ కనపడదు. మరి ఎందుకని రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చింది వైసీపీ? ఏమి సాధించారు? ఆ మద్దతు ఇచ్చినటువంటి దాన్ని ఏమి సాధించారు అనేటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. షర్మిల గారు అడగొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చు, లేదా ఎవరైనా అడగొచ్చు. అది కదా గీతరాయి. చేయాల్సింది బీజేపీ అంటే విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది విభజన హామీలో భాగంగా అటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారు. దానికి అనుగుణంగా 5 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఒక 5 ఏళ్ళు లేటుగా. దాని మీద ఏమి సాధించారు ఇప్పటి వరకు? ఎందుకని గట్టిగా మేము అడగటం ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఇంకోటి అడగటం ఏంటి? అడగటం అనేది ఏమన్నా గొప్ప? అడుక్కోవడం అనేటువంటిది అదేం గొప్ప కాదు. మీరు రాజకీయంగా ఎప్పుడన్నా నిలదీశారా? లేదా మీకున్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి బలాన్ని ఎప్పుడైనా రాష్ట్ర ప్రజల కోసం వినియోగించారా? ఇది చర్చ. ఇవన్నీ వదిలేసి షర్మిల గారు అట్లా అన్నారు, లేకపోతే ఇట్లా అన్నారు అంటారు. షర్మిల గారు నేను ఆడబిడ్డను లేకపోతే ఏడబిడ్డను అంటే అలా అనుకున్నట్లయితే సోనియా గాంధీనే విదేశీ మహిళ, ఆమెకి ఇక్కడ పని ఏంటని చెప్పేసి పెద్ద రచ్చ చేసినటువంటి మనకి సంగతి తెలిసిందే. అందువల్ల ఇవన్నీ కూడా అసలు సమస్యని పక్కదారి పట్టించేటువంటి వ్యవహారాలు తప్ప మరొకటి కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటిది గతంలో ఏం జరిగిందని అనేటువంటిది కాదు, ఇవాళ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రధానమైన రాజకీయం. షర్మిల గారు ఒక్క వైసీపీనే కాదు, బీజేపీ, జనసేన, మన తెలుగుదేశం జనసేన కూటమిని కూడా ఆమె పరోక్షంగా విమర్శించారు, అంత మైల్డ్ గా విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం అది. వాళ్ళు ఎటుంటారు? జనసేన వైసీపీ తరఫున బీజేపీ ఉందని చెప్పేసి ఆమె నేరుగా చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ తోటి తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళకి సర్దుబాటు కానీ లేదా పొత్తు కానీ రాజకీయ అవగాహన ఉంటుందా లేదా అనేటువంటిది ఇప్పటికీ తెర వెనకాల జరుగుతున్నటువంటి నాటకం తప్ప తెర ముందు ఆ 3 పార్టీలు ఏవి ఇంతవరకు ప్రకటించలేదు. అందుకని రాజకీయాల్లో తెర వెనకాల జరిగేటువంటి వాటిని ప్రశ్నించడానికి ఎవరికైనా రైట్ ఉంది. ఇక షర్మిల గారు చేస్తున్నటువంటి ఉపన్యాసాలు లేదా ఆమె పర్యటన ఇటువంటి వాటితోటి ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా అధికార వైసీపీకే నష్టం. ఎందుకంటే వైసీపీలో అసంతృప్తి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే పార్టీ ఇతర కార్యకర్తలు కానీ తెలుగుదేశం లేదా జనసేన కూటమిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి ఆ కూటమిలో చేరడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ అనేటువంటి తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చూపించి అంటే సీట్లు నిరాకరిస్తారు, లేకపోతే ఏ విధంగా ఆ పార్టీలో పరిణామాలు జరుగుతాయన్న దాన్ని బట్టి కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వైసీపీలో కాంగ్రెస్ లో చేరొచ్చు, వైసీపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ రాజకీయంగా నష్టం. ఇక
జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేశారంటే ఆమె వ్యక్తిగతంగా ఏమన్యాయం నేనే ఫలానా అన్యాయం చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇంతవరకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా చెల్లికి నేను ఏం అన్యాయం చేయలేదు, మా కుటుంబ ఆస్తులు ఇవి, మా కుటుంబ ఆస్తులు వీటిలో మా నాన్నగారు రాసిన విల్లు ప్రకారం లేకపోతే ఆయన వాంఛల ప్రకారం మేము ఇంత ఆమెకు ఇచ్చాము, నేనేం అన్యాయం చేయలేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేదో పెట్టేసి స్టార్ క్యాంపెయినర్ గా మారారు తెలుగుదేశం పార్టీ కానీ ఆ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడి ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రసవత్తర రాజకీయంలో తేలాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తా ఉంది, వైసీపీని వ్యతిరేకిస్తా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీజేపీతో ఉండేటువంటి సంబంధాలను బట్టి అది ఖరారైన తర్వాత ఒకవేళ వాళ్ళు కూడా బీజేపీతో కనుక బహిరంగంగా చేతులు కలిపేట్లయితే ఆ పార్టీల మీద కూడా ధ్వజమెత్తడానికి అవకాశం ఉంది. అందువలన తేలాల్సింది వాళ్ళ తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధాలు ఎట్లా ఉంటాయనేటువంటి దాన్ని బట్టి రాబోయే రోజుల్లో రాజకీయాలు అనేటువంటివి ఒక టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అది ఏ విధంగా చూసినా వైసీపీకి నష్టం అనేది నా అభిప్రాయం. అయితే కాంగ్రెస్ దీన్ని జనసేన తెలుగుదేశం కూటమిని ముందుకు నెట్టి ప్రత్యామ్నాయంగా వస్తుందా అంటే వస్తుందని అర్థం కాదు. ఒక ఊపు కాంగ్రెస్ కి ఒక ఊపు తెలంగాణలో ఎట్లాగైతే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎట్లా ఊపు తెచ్చుకుందో ఇవాళ షర్మిల గారు వచ్చిన తర్వాత అటువంటి ఊపు కాంగ్రెస్ కు వస్తా ఉంది. గణనీయమైనటువంటి ఓట్లు తెచ్చుకున్నా గానీ ఆ పార్టీకి అది ఒక విజయంగానే భావించాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఇంతగా ఈవెన్ షర్మిల గారు చేసినటువంటి ఏవైతే ఆ వ్యాఖ్యలు కూడాను ఏదైతే అంటుంటే అర్జునుడు బాణాలు సంధించినట్టు అంత స్పీడ్గా విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా విమర్శలు చేసుకోవడం, అలాగే షర్మిల తీరు ఎలా ఉందంటారండి సార్ అసలు? ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు పరస్పరం విరుద్ధమైనటువంటి పార్టీల్లో ఉండి విమర్శలు చేసుకోవడం అనేటువంటిది షర్మిల గారితోనూ జగన్మోహన్ రెడ్డి గారితోనూ ప్రారంభం కాలేదనేది మొదట మనం గమనించాలి. విజయరాజ్ సింధియా అని అదేవిధంగా మాధవరావు సింధియా ఇద్దరు తల్లి కొడుకులు. విజయరాజ్ సింధియా జనసేనలో బీజేపీలో ఉంటే మాధవరావు సింధియా కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి వాళ్ళు విమర్శలు చేసుకున్నారు. అదేవిధంగా మాధవరావు సింధియా సోదరి మన వసుంధర రాజే బీజేపీ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆ మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో పనిచేశారు. వాళ్ళిద్దరు మరి అల్లుడు ఇద్దరు విమర్శించుకున్నారు, తల్లి కొడుకు విమర్శించుకున్నారు. అంతగా కేరళలో కేఆర్ గౌరీ అనే ఆమె రాజకీయంగా వచ్చినటువంటి విభేదాలతోటి భర్తనే వ్యతిరేకించింది రాజకీయంగా. అందువలన అది సమస్య కాదు. వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏమిటి, విమర్శ ఏమిటనేటువంటిది తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఏమి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ అంటున్నది వ్యక్తిగత విమర్శ కాదు, అదొక రాజకీయ విమర్శ. అదే విధంగా మా నాన్న చేసిన దానికి జగనాన్న చేసిన దానికి చాలా తేడా ఉందని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. అది వ్యక్తిగత విమర్శ కాదు, విధానాల పరమైనటువంటి విమర్శ. అందువలన అదేం పెద్ద సమస్య కాదు. దాన్ని అభ్యంతర పెట్టడానికి ఎవరైనా అభ్యంతర పెడుతున్నారంటే ఆ అభ్యంతర పెట్టే వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేదు అనేటువంటిది దానికి సూచన. అంటే ఈ అంశం ఏదైతే ఈ రప్చర్ ఏదో ఇదే తరహా కొనసాగుతుందా? ఫైనల్ వరకు ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ యుద్ధం ఇది. రాజకీయ యుద్ధంలో ఏ పార్టీ అయినా కానీ మధ్యలో అస్త్ర సన్యాసం చేసింది అనుకోండి, అంతకంటే ఆత్మహత్య ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా, షర్మిల గారు కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా ఒక రాజకీయ యుద్ధంలో మధ్యలో కాడి పడేసి మధ్యలో ఆయుధం పడేసి పారిపోతే ఆ పార్టీలను నమ్ముకున్నటువంటి సైనికులు ఏమవుతారు? అందుకని ఇది డెఫినెట్ గా ఇది ఎన్నికల వరకు ఎన్నికల వరకు కొనసాగేది ఒక అంశం అయితే ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఇప్పుడే విజువలైజ్ చేయలేము. అందుకని డెఫినెట్ గా కొనసాగుతుంది ఇది అనేది నాకు.